రోమీలు 3వ అధ్యాయం 10వ వచనం. బాగేనండి. ఇందును గురించి బైబిల్లో రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు. ఉన్నారా అమ్మా? నా సార్లు చూడండి. ఉన్నారా భూమి మీద నీతిమంతులు? ఉన్నారా? అది ఉన్నాడంటే ఒక్కడే, అదే నేను ప్రకటించు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన నీతిమంతుడై ఉండి కూడా, ఆయన నీతిమంతుడై ఉండి ఏమండి మనలను నీతిమంతునిగా మార్చడానికి మన కొరకు ఆయన ఆ కలవరిగిరిలో పరిశుద్ధ రక్తమును సిందించాడు. అందుకని ఆ రోమిలో రాయబడింది, ఆయన రక్తములో కడగబడిన ప్రతి వారు నీతిమంతులగుదురు. దేవునికి స్తోత్ర. చివరి మాటగా మనం చూసి ముగించుకుందాం. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. 3వదిగా మనం చూస్తే, ప్రకటింపబడిన రక్షకుడు. రక్షకుడని ఎక్కడ ప్రకటన చేశారు? ఆయన్ని జనులలో, జనములలో అని రాయబడింది. జనములలో. ఈరోజు మనం అదే చేయాల్సింది. ఈరోజు మనం వెళ్ళే సువార్త అనేకమైన జలములలో నిజ రక్షకుడని ప్రకటన చేయడానికే ఈరోజు సువార్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే నేను నశించిపోతున్న నా స్థితిలో నా దేవుడు నన్ను, నీవే సాక్ష్యం లోకానికి, నేను నశించిపోతున్నాను. కనీసం నిజంగా చెప్పాలంటే మా కుటుంబంలో మనశ్శాంతి లేదు, దేవుడు మాకు శాంతినిచ్చాడు. మా కుటుంబంలో సమాధానం లేదు, నా దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం మీరు కూడా పొందుకోవాలి అన్న ఆ సువార్త నీ నోట ఉండాలి. ఇదే ఆయన మనకిచ్చినటువంటి దాహార్తి. ఇది గనక నువ్వు కూడా పొందుకుంటే నీ దాహం కూడా తీరిపోద్ది. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటన చేయమన్నాడు. ఈరోజు సర్వలోకం, సర్వ సృష్టికి అయితే మనం వెళ్ళలేం, కానీ వెళ్ళమా? సర్వ సృష్టికి వెళ్ళాలంటే చిన్న పని. కానీ దేవుని వాక్యం మాత్రం వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్ర. దేవుని వాక్యము వెళ్ళింది, సర్వలోకం వెళ్ళిపోయింది. ఎక్కడ క్రీస్తు లేడు అనే దానికి లేదు. నలుమూల దేశాల్లో, ఏమండి దేశ విదేశాలలో కూడా దేవుని నామం ప్రకటించబడుతూ ఉంది. ఈరోజు దేవుని మహాకృపను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు అంటే నశించిన దానిని ఎదకి రక్షించడానికి ఆయన అంత భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని నిజంగా చెప్పాలంటే మనమైతే సంపాదించుకున్నాం అనుకోండి, ఇక ఆ సంపాదన విడిచిపెట్టి, బైబిల్లో చూడండి, ఒక ఆయన అన్నాడు, ఇదిగో ప్రభువుని నమ్ముకుంటే ఏం చేయాలి? ఏముంది, సర్వం వదిలిపెట్టాలంటే బలెవోడు పోవాయను. సర్వాన్ని వదిలిపెట్టి నీ ఎమ్మడి రమ్మంటున్నావు, సర్వం ఏమైపోద్ది అన్నాడు బైబిల్లో ఒక ఆయన. అన్నాడు జాషువా, నువ్వు ప్రభువుని నమ్ముకోవాలి, ఏం చేయాలని అడిగాడు. మొత్తానికి అడిగి తినన్నాడు, నీకున్నదంతా ఏం చేయాలి? బేదలకి ఇచ్చే అన్నాడు. ఓరే బాబు, ఉన్నదంతా బేదలకి ఇస్తే నేనేం చేయాలి? ఇస్తావా? మనం చెప్పండి, ఇస్తారా? క్రిస్మస్ పండగ అంటే మాకు అంటున్నారు కదా, నిజంగా పండగ తెలుసా మీకు? అసలు పండగ అంటే మీకు తెలుసా? స్టార్లు కట్టి, లైటింగ్ పెట్టి, తెల్లటి గుడ్డలు కట్టి, దగదగ మెరిచే వస్త్రాలు పెట్టి, ఈ కాదు క్రిస్మస్ అంటే. లేని వాడికి పెట్టడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. లేనివాడు గుర్తించో, అనాథని గుర్తించో. వండి పెట్టి దబర్లు పారబోయడం కాదు. భేదోడున్నాడు, లేనివాడు గుర్తించో. ఆకలి తలమటించే వాళ్ళు ఉన్నారు, ఆకలి లేక నీళ్లు దాగి పడుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిని గుర్తించు, అది నిజమైన క్రిస్మస్. అలాంటి రోజులు లేకపోతే అది నిజమైన పండుగ. ఇది దేవుడు మనకు చెప్పింది. అంతేగాని క్రిస్మస్ అనగానే ఇదిగో ఈరోజు పక్కింటి తెల్ల చీర కట్టుకుంది, నేను దానికంటే తెల్ల చీర కట్టుకోవాలి. అది ఎట్టుండాలో తెలుసా? అందరి దృష్టి నా మీదే ఉండాలా. ఎట్టుంటుంది అప్పుడు చెప్పండి మీరే? ఆ చీర మీద అంచుల్లో కూడా బంగారం ఉండాలంట. ఏంటంట? ఆ చీర అంచు
బంగారుతో పొదిగుంటే చీర కదా అప్పుడు చూసే దేని చూస్తారు. అందుకు ఆ తల్లి దాన్ని కోరుకుంది. అలాంటి మనకు అవసరం లేదు. దేవుడు మనకిచ్చిన ఉన్నదానితో తృప్తి పొందిన వాడి కుటుంబము దీవించబడుతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఉన్నదానితో తృప్తి పొందామనుకో. ఈరోజు మా కుటుంబంలో నేను అనుకుంటే నా పిల్లలు ఇంకా జాస్తి. మా పాస్టర్ మేము ఉదయాన్నే నింది ఇదిగో వచ్చింది క్రిస్మస్ కదా, తలా ఒక 4 బట్టలు, తలా ఒక 4 జతలు కొనుక్కోండి అంటే మా పిల్లలు అన్నారు ఏం అవసరం లేదు, ఉన్నయే మనకు చాలు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఉన్న వాటితోనే దేవుని మహింపరుద్దామన్నారు. నేను చాలా సంతోషిస్తాను బయట చేరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకున్న ఆలోచన, మాకున్న తలంపు లేని వారికి